యూట్యూబర్ వైష్ణవ్ గురించి అయితే తనకి న్యాయం జరగడానికైతే ఎవ్వరు వీడియోస్ చేయడం లేదు. కానీ తన ఛానల్కి 14 లక్షల అమౌంట్ వచ్చింది. వాళ్ళ అన్న వాళ్ళ ఛానల్స్ ఇంత అమౌంట్ వచ్చింది, అంత అమౌంట్ వచ్చింది, వీళ్ళందరూ తన మీద డబ్బుల కోసమే వీడియోస్ ఇస్తున్నారని చెప్పేసి చాలా అంటే చాలా ట్రోల్ అవుతుంది. ఇదే టాపిక్ మీద రన్ అవుతుంది. కానీ ఈ డబ్బుల విషయం పక్కన పెడితే, అంటే ఇది నా ఒపీనియన్, తను చనిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనని కట్టుకున్న భర్తనే తనని తన కడుపులో ఉన్న బిడ్డని చంపేసి వాడు వెళ్ళిపోయి తర్వాత అరెస్ట్ అయ్యిండు, జైల్లో మంచిగానే ఉన్నాడు వాడు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ మాట్లాడుకుందాం మనం కొన్ని. ఓకేనా? తను చనిపోయాక వీళ్ళెంత ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళ ప్రాణం పోతే వాళ్ళ ఇంటి వాళ్ళకే తెలుసు. ఇప్పుడు మనం వీడియోస్ అందరం పెడుతున్నాం కదా, మనకు తెలియదు ఆ బాధ. మనకు కూడా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉన్నంత మాత్రం మనకు ఉండదు కదా. సో అందుకనే మనం పిచ్చి పిచ్చిగా ఏదేదో ఊరుతాం. ఓకేనా? సరే, తను చనిపోయాక తనకి న్యాయం జరగాలని వాళ్ళు రోడ్డు పైకి వచ్చి ధర్నా అవన్నీ చేసిళ్ళు. అది కూడా వర్కౌట్ కాలేదు. సో అట్లా వాళ్ళ ప్రయత్నంగా వాళ్ళు చేసుడు మిన్నే ఉన్నారు. తను చనిపోయినప్పటి నుంచి 10 days దాకా న్యూస్ ఛానల్స్ ప్రతి ఒక్కళ్ళు అక్కడనే స్టే చేసి వీడియోస్ తీసుకోవడం, అప్లోడ్ చేయడమే జరిగింది. తప్పితే తనకు న్యాయం జరిగేదాకా ఎవరు అక్కడ లేరు. ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ అన్నలు అందరూ ట్రై చేస్తున్నారు తనకు న్యాయం జరగాలని. ఆ సందర్భంగా వాళ్ళ ఇంటికైనా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ చూసి మరి ఇట్లా అడగాలని, ఎవరికైనా తోచిన వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్పేసి అంటే ఆ పర్పస్గా వాళ్ళు వీడియో పెట్టి అక్కడే నెగిటివ్ అయిపోయారు. నెగిటివ్ ఎందుకు అయ్యారు? కంటెంట్ కోసం. యూట్యూబర్స్ ప్రతి ఒక్కళ్ళు మనం అందరం కంటెంట్ కోసమే వీడియోస్ ఇస్తాం. కానీ ఇప్పుడు మనం తీసే కంటెంట్ ఎట్లా ఉండాలి? తనకు న్యాయం జరిగేటట్టు ఉండాలి. ఓకేనా? అది కాకుండా వాళ్ళు డబ్బులు అడిగిలని, అది తర్వాత మాట్లాడుకుందాం. తనకి న్యాయం జరిగినాక అది మాట్లాడదాం తర్వాత. మీ ఛానల్లో ఇన్ని డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం తర్వాత మాట్లాడదాం. ప్రజెంట్ మనం చేయాల్సింది ఏంది? తనకి న్యాయం జరిగేటట్టు మనం మాట్లాడాలి. డబ్బుల గురించే మీరు వీడియోస్ పెట్టా, వాళ్ళు వీడియోస్ పెట్టా, అట్లా పెట్టడం వల్ల తనకు న్యాయం అనేది పక్కన వెళ్ళిపోతుంది. ఈ డబ్బుల విషయమే ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. మీరంతా టాపిక్ కావాలంటే తనకు న్యాయం జరిగేదాకా మీరు హెల్ప్ చేయండి. హెల్ప్ చేశాక తర్వాత డబ్బులు ఎన్ని వచ్చినాయి, మీ అకౌంట్లో ఎన్ని ఉన్నాయని చెప్పేసి అప్పుడు అడగండి. అంతేగాని వైషమ్మ ఛానల్కి 14 లక్షలు వచ్చినాయి, ఏం చేసిళ్ళు, మీరు డబ్బులు ఎందుకు అడుగుతుళ్ళు అడగడం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబర్ వైష్ణవికి యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది ఇంట్రెస్ట్ లేదు. ఆ అరిగాడు పోస్ట్ చేయడం వల్ల యూట్యూబ్ ఛానల్ పెట్టింది. మీ అన్న వాళ్ళందరూ ఇట్లా బతుకులు అట్లా బతుకులు అని చెప్పి మైండ్ రిఫ్రెష్ చేసి, సాగర్ ఉన్నాడు కదా, అతనే కొన్ని 2-3 వీడియోస్ చేసి పెట్టిండు. తినకు అసలు మాట్లాడడానికి రాదు అని చెప్పేసింది, నాకు మాట్లాడడానికి రాదు అది ఇది అని చెప్పేసి అంటే వాళ్ళ అన్ననే 2-3 వీడియోలు పెట్టినాక తర్వాత వీళ్ళు కంటిన్యూ చేసిళ్ళు. సో అప్పుడు వాందే అకౌంట్ ఉందట. సో వాళ్ళ అన్న కూడా చెప్పిండు కదా. అప్పుడు ఆ 1 month దాకా వీడియోస్ వీళ్ళు చూసుకోక ఇప్పుడు ఆ ఎర్నింగ్ అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది కదా. సరే, వెళ్ళిపోయింది. వీళ్ళ అమ్మ యాడ్ చేసిళ్ళు, చూపిస్తారు కావచ్చు. ఇప్పుడు చూపించకపోవడం అది కాదు విషయం ఇక్కడ. తనకు న్యాయం జరిగేటట్టు ఏదైనా ఒకటి చేయాలి కదా అందరు కలిసి. ఇప్పుడు నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. నా దాంట్లో కూడా ఇన్కమ్ ఇంకా స్టార్ట్ కాలే. ఒక పర్సన్ మాట్లాడిండు, ఓకే, నా దాంట్లో ఇన్కమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు తన గురించి నేను మాట్లాడుతున్నా. తన గురించి నేను ఎన్ని టాపిక్స్ మాట్లాడినో, ఎన్ని వీడియోస్ పోస్ట్ చేసినా దానికి వచ్చిన అమౌంట్ నేను కూడా మీకు చేస్తాను. ఇది మంచిగా ఉంది ఆలోచన. వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఇద్దాం. ఇప్పుడు తన గురించి టాపిక్ మాట్లాడాం కాబట్టి ఇద్దామని నువ్వు అన్నప్పుడు మనం ఇచ్చేద్దాం. కానీ ఇక్కడ మీరు పెట్టండి, మీరు ప్రూఫ్స్ పెట్టండి అంటే తను చనిపోయింది. తన న్యాయం కోసం ఫస్ట్ అది మాట్లాడాలి కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలే? దాని గురించి అది సాల్వ్ అయినాక సెకండరీ దీని గురించి మాట్లాడండి. ప్రతి ఒక్కరు యూట్యూబర్స్. నేను ఒక వీడియో చూపిస్తా, తర్వాత మాట్లాడుకుందాం. యూట్యూబ్లో కంటెంట్ చేయాలి కానీ మరీ చనిపోయిన వాళ్ళ మీద చిల్లర ఏడుకోవడం అంటే వీడు చేసిన పని. ఓకేనా? వాళ్ళ అన్నలు కదా చేసింది. వీడు అక్కడ వైష్ణవి ఫోటో పెట్టి క్యాండిల్స్ పెట్టి ఏదేదో చదువుతున్నట్టు చదివి వైష్ణవి వస్తుందని చెప్పి ఆ వీడియోని వైరల్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా మనశ్శాంతి లేకుండా చేసిన పర్సన్ ఇతను. శవాల మీద చిల్లర ఏరుకున్న వ్యక్తి ఇతను. కంటెంట్ కోసం ఇంత దరిద్రంగా చేసేటోళ్ళు ఉంటారు. కానీ మీరేం చేయాలి? మీరు యూట్యూబర్ కంటెంట్ క్రియేటర్స్ కాబట్టి సొంత చెల్లె లాంటిది అనుకుంటున్నా అని మీరు అనుకున్నప్పుడు తన గురించి ఫస్ట్ న్యాయం జరిగినాక తర్వాత డబ్బులు ఎందుకు అడిగిలు, డబ్బులు ఎందుకు, మీకు ఇంత వచ్చినాయి కదా, అంత వచ్చినాయి కదా, ప్రూఫ్స్ చూపించండి చెప్పేసి అడగండి. ఇప్పుడు వాళ్ళ అన్నలు వీడియోస్ చూసినంటే వాళ్ళ రంజిత్ అనే వ్యక్తి ఇంతకుముందు వీడియో అనేది ఒకటి రిలీజ్ చేసిండు. మేము యూట్యూబ్లో వీడియోస్ ఎందుకు పెట్టినామని చెప్పేసి అతనైతే చెప్పిండు. ఆయన మేము వీడియోస్ పెడితేనే ఆ వీడియోస్ అనేది ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఎవరికన్నా రాజకీయ నాయకులకు చేరుతుందేమో, మా వయసుకి న్యాయం జరుగుతుంది కావచ్చు అని చెప్పేసి మేము అట్లా పోస్ట్ చేసినాం.
మీరందరూ అట్లా కామెంట్ చేసేసరికి మేము ఆపేయడం వల్ల మా వైషు వీడియోస్ అసలు ట్రెండింగ్లో లేవు కదా, అసలు కనిపించడం కూడా కనిపించలేదు. అప్పుడు మేము పోస్ట్ చేసినప్పుడే ట్రెండింగ్లో అయితే ఉండే. కొంతమంది యూట్యూబర్స్ కూడా ఈ న్యూస్నే తీసుకొని వేయడం జరిగింది అన్నారు. సో ఇప్పుడు వైషు ఒక పిల్లి తను పెంచుకుంది కదా, పిల్లి ఉంటుంది కదా, అది కూడా వాళ్ళు వీడియో తీసుకుంటే దాన్ని కూడా ట్రోల్ చేసిళ్ళు, పిల్లిని కూడా వీడియోస్ తీసిళ్ళు అట్లేదు అని చెప్పేసి. కుక్కలని పిల్లులని పెంచుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ ప్రేమ. కుక్క చనిపోతే కుక్క పెంచుకున్న ఆమె తినుడు బంద్ చేస్తుంది. పెంచుకున్న ఆమె చనిపోతే పెంపుడు కుక్కన పిల్ల వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో మనం న్యూస్ ఛానల్స్లో కూడా వేసిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా ఉంటుంది, అది వాళ్ళు చూపెట్టిళ్ళు. ఓకేనా, ప్రతిదీ ట్రోల్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటిదని అంటే, నా ఒపీనియన్ ఇది, తనకి న్యాయం జరిగినాక మీరు ఎన్నైనా అడగండి, అది కరెక్ట్ కదా. తనకి న్యాయం జరిగినాక ఇవన్నీ అడగండి, క్వశ్చన్స్ వేయండి. పాపం వాళ్ళ అమ్మ ఎంత ఏడుస్తుంది, తన హెల్త్ కరెక్ట్ లేదు, ఆమె అసలు తట్టుకోలేకపోతుంది, వాళ్ళ కూతురు లేదు అని అంటే. వాళ్ళు ఎన్ని కష్టాలు పడి అంత ఇల్లు కట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ సేమ్ ఇదే వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు, మనం కూడా అర్థం చేసుకోవాలి ఒకరి పరిస్థితి. అప్పుడు మనకి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి కూడా మంచి జరుగుతుంది అనుకోవాలి, కానీ ఇంకొకళ్ళని చూసి నవ్వద్దు. వాళ్ళ మీద కంటెంట్ వీడియోస్ తీసుకున్నది నువ్వు, ప్రతి ఒక్క వీడియో ఆ ఛానల్లో మొత్తం వీడియోస్ అన్నీ తనే ఉన్నాయి, మళ్ళీ వాళ్ళ మీద ఏడవడం. ఓకే, నీకు ఇన్కమ్ వచ్చినాక వాళ్ళకి ఇయ్యు, నాకు కూడా ఇన్కమ్ వచ్చినాక నేను కూడా ఇస్తాను. ఇప్పుడు ఇంకా రాలేదు కాబట్టి, వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ప్రాపర్ జాబు అనేది లేదు. జాబు అనేది ఉంటే వాళ్ళు జాబ్ చేసుకుంటుండే, ఏదో ఒక పని చేసుకొని బతకడమే. కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కరెక్ట్ లేదని చెప్పేసి చూడనీకి వచ్చిన వాళ్ళందరూ మాట్లాడితే వాళ్ళు అట్లా వీడియో పెట్టారు, కానీ అంతకుమించి కాదు. అండ్ ఒకటి, వాళ్ళ గురించి ట్రోల్ చేయాలనిపిస్తే చేయండి, కానీ ఫస్ట్ న్యాయం జరిగేటట్టు చేసినాక తర్వాత మీరు ఎన్నైనా వీడియోస్ పెట్టుకోండి. ఇది నా ఒపీనియన్. నా ఒపీనియన్ తప్ప రైట్ అనేది మాత్రం కామెంట్ అయితే చేయండి. ఓకేనా, అంతే.